వెనకలు పోయినారు ఆయన వాళ్ళు ఊకుండు నీ 2 కాలు పడుతున్నా అయిపోయా మా నాయలు ఆడబోతున్నాడు చూడు. నీ 2 కాలు పడుతున్నా నువ్వు ఏం టెన్షన్ పడకు. ఇట్టన్నా గాని అటు అన్న ఇటన్నా నెత్తిలు వగులుతాయి అంతే. ఇంకా ఈరోజు అక్కడ ఏమన్నా గాని నెత్తిలు వగలని సరేనా చేయగలుపు 10 నిమిషాలు పండుగ ఎక్కడికైనా ఎక్కు ఒక్కరి దానిలో ముందర ఎక్కుతారు. గుంజు పిల్లడు లే ముందర మేడం వాళ్ళు ఎక్కుతారు. లేదు కడుకోవట్లేదు ముందర పెట్టుకో కాల కాడ మురకాడికి పండి అదోని ముందర ఉన్నావు. ఇది వద్దు వెనకలు కానీ ఇప్పుడు పెట్టుకో. ఎంత ఎంత ఏం పేరా ఉండలే ధరణి ఎక్కువ ఏం పేరానా ధరణి 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 వా మంచివి కొత్తగా విన్నా ధరణి. సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇది మూగుతూనే ఉంటది స్పీడ్ పెరగదు. అట్లా తప్పంటుంది. 4 వేసుకో. నాకు అర్థం కాలేదు సార్. ఇది ఆగాల సౌండ్ 4 మెడకా నుంచి చుట్టి నడుం కాడికి తీసుకురా. ఇరుక్కబోయావు ఇది అది తీసుకుంటా. చూడు అట్లా ఏం చేస్తుంటావునా? వ్యవసాయం చేస్తున్నా. ఓకే ఓకే శ్రీహేంటి అవునా అలసిపోయినట్టు కాళ్ళు పొద్దున పోయి పెద్ద హాస్పిటల్ పోయి చూసి వస్తున్నా. మా అత్త కొడుకునే కొట్టినారు దగ్గర పెద్దపాడు సైడ్. మీ అత్త కొడుకు పెద్ద పడినా? కాదు ఆయనది అనంతపూరు. ఆడ ఆఫీస్ పని మీద ఆడు ఉంటాడు. పెద్ద పని అయినా మనకి డేంజర్. అదే ఏం లేదు, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేయండి అని చెప్పింటే ఆడ మామూలుగా రేషన్ కిరాణం షాప్ ఉంటుంది కదా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేయన్నాడట. అంటే ఇట్లా తించిస్తారు కదా, ఎక్కువ ఇమ్మంటే చిన్నగా ఇదేంది ఇంతే వచ్చేదంటే కొద్దిగా అని చెప్పిండే కొట్టినారు. అన్ని థియేటర్లో మహా దారుణం దానికి చూడు పంచాయతీ అయిపోయి లొల్లి అయిపోయింది. చూసి పొద్దున పోయి చూసి వస్తున్నా. ఇంకేమైనా ఎట్లా నడుస్తుంది జీవితం? చాలా కష్టమైన జీవితం. హలో తిట్లు ఇయ్యద్దు. ఇప్పుడు ఏమన్నారని నువ్వు అంతరాన్ని తిట్టి కొట్టేసినావు. ఆడ నెత్తి పగిలింది, 16 కుట్లు ఉన్నాయి. అంటే మీరు 25 మంది ఉంటే ఏం భయపడాలనా?
అంటే ఇప్పుడు ఏం చేసినాడని అంత కొత్తిమీర ఎక్కువ అడిగినాడు, దానికి కొడతారా మీరు? రే తిట్టాకు, నేను మరసా మాట్లాడుతున్నా. అంటే వస్తున్నాను ఇప్పుడు, అటు నుంచే పెద్దపాటి సైడ్కి వస్తున్నాను. ఏమి ఇప్పుడు అంటే నువ్వు 25 మంది ఉంటే భయపడాలా? ఇక్కడ నాతో పాటు కూడా ఒక అన్న ఉన్నాడు. ఏం పేరానా? ఏం పేరానా? ఏం పేరు? పేరేం పేరు? ధరణి అన్న ఉన్నాడు నాతో పాటు. చూసుకుందాము. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అంటే మీరు 25 మంది ఉంటే మేమేం భయపడము. ఈరోజు ఏదన్నా కానీ అటన్నా ఇటన్నా. వస్తున్నాను, ఆగు వస్తున్నాలే. అన్నా ఆ నాయలు మళ్ళా గుంపు కట్టి నిలవన్నారంట. నాకు ఫోన్ చేసి తిడుతున్నారు. ఇప్పుడు ఆడ పోయి చూసుకుందాం ఏమన్నా కానీ. నువ్వు నాతో ఉండు అంతే. నువ్వు ఏం టెన్షన్ పడాకనా. నువ్వు ఒక్కడివి 11 మందిని కొట్టు, నేను 14 మందిని కొట్టేస్తా. నువ్వేం టెన్షన్ పడాకు. మనము ఎంతనా గానీ ఈ మాట నెత్తులు పోతాయి. అన్నా నువ్వు టెన్షన్ పడాకు, నా ఎంబడి ఉండు. ఆ హీరో కొడతారా వాళ్ళు? రాడ్లు ఉన్నాయంట, రాడ్లు. దానికే భయపడాలనా? నువ్వు ఉందా నువ్వు కొడదాం మా నాన్నని. ఏం కాదు, నువ్వు ఉండంతే నా ఎంబడి. అన్నా ఇంకా చెప్పేసిన ధరణి అని చెప్పినావు, వస్తా. ఏమన్నా భయపడతావు? అటన్నా ఇటన్నా వాళ్ళ నెత్తులైనా పగలని, మన నెత్తులైనా పగలని. నువ్వేం టెన్షన్ పడాకు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నామని చెప్పినాము. వనాలు 25 మంది అని నిలబడినారంట. నువ్వు ఉండు నా ఎంబడి. ఏమనగానా చూసుకున్నాం అంతే. నువ్వు ఉన్నా నిన్న నమ్మకంతో వస్తున్నామని చెప్పినాను. వాళ్ళు 25 మంది దాకున్నారంట. ఏమొద్దు నువ్వు అన్నా, నువ్వు టెన్షన్ పడాకు. నువ్వు వెనకల నుంచి కొడుతుండే, నేను ముందర నుంచి కొడుతుంటా. అన్న ఇప్పుడు నేను వస్తున్నా అని చెప్పినాను. ఏమన్నా గాని ఇద్దరం ఉన్నామని చెప్పినాము. ధరణి అని చెప్పినా, నీ పేరు ధరణే కదా. నువ్వు ఆడ ఏమన్నా గాని నువ్వు రాళ్ళు తీసుకొని కొట్టు. ఏ వద్దు. ఇప్పుడు ఈ రోజు ఎట్టన్నా గాని వాళ్ళ నాయలు కొట్టినారు, మనం కొడతాం. ఏమన్నా వాళ్ళు 25 మంది అంట, మనమేం టెన్షన్ పడద్దు. నువ్వు ఎంత మందిని కొడతావు? చెప్పేసిన నీ పేరు. ఇప్పుడు ఈ కాలుతో కొట్టు, చేతులతో కొట్టు. ఈ రోజు ఏమన్నా కానా, నువ్వేం టెన్షన్ పడాకు. నేనున్నాను కదా, నీ వెనకలో ఉంటా. నువ్వు ముందర ఉండు. ఫస్ట్ నువ్వు మాట్లాడు. ఏమన్నా ఎక్కువ తక్కువలు అయితే నేను చూసుకుంటా. యానాలే పోయినట్టున్నారు. ఆనాలే వెనకలు పోయినారు. ఆనాలు ఊకుండు. ఆడబోతున్నారు చూడు. 2 కాలు పడుతున్నా. నువ్వు ఏం టెన్షన్ పడాకు. ఇట్టన్నా గానీ అటు అన్నా ఇటన్నా నెత్తిలు పగులుతాయి అంతే. ఇంకా ఈ రోజు ఇటు పోయేది వాళ్ళు, అది బుల్లర బండి మీద పోయేది కదా. హలో 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 హలో. ఎటుకెళ్ళి పోతున్నారు మీరు? వెనకలే ఉన్నాం, ఆగండి. వెనకలే ఉండి వస్తున్నా నేను. వస్తున్నాం. అన్నారు మీరు కాడుకుందాము, చూసుకుందాం. ఏమైతే అవుతుంది అంతే. ఇంకా నెత్తిలు వగలాల. బాడే కాదు, ప్రాణాలు పోతే పోని. ధరణి అన్న కూడా ఉన్నాడు నా ఎంబడి. మీ పనుల కోసం పని చేసుకొని ఉన్నాడు.
వన నీ పాన ఏం కాదు నేను ఉన్నాను కదా. వస్తున్నా. లేదు వద్దు నాలుగు ఈడున్నారంట, చౌరస్ కాడికి పోయినారంట. పోదాంపా. ఈ రోజు ఏమన్నా కానీ నన్ను ఏం టెన్షన్ పడాలి. దయచేసి రెండు కలపడుకున్నాడు ఇప్పుడు వాళ్ళు కొత్తిమీర అడిగితే కొడతారా? మనకి వెళ్దానన్నా చూసానన్నా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఏంటికి వచ్చింది నాకు ఆయన అడుగుతున్నా అంటే సరే అని చెప్పి సరే నేను అనుకున్నాను. ఆ నాలుగు కొత్తిమీర అడిగితే కొడతారా? మనకి వెళ్దాను అదే మాట్లాడదాము. కొట్టాలి అందరికి. ఇంకా నువ్వు నా వెంబడి ఉండు, పోవాకు చెప్తున్నాడు. నీ మీద భరోసా మీద పోతాను నేను ఆడికి. నువ్వు మళ్ళీ దిగి ఊరికే మళ్ళా ఇట్టమే రీళ్ళు ఈనాలే అదేలే. నువ్వేం టెన్షన్ పడావు. ఫస్ట్ మాట్లాడుతున్నా అన్నా పడాలి అంటే పోవు కదా. ఎక్కడ వదలన్నా వచ్చి కిచ్చి పెట్టి వెళ్ళాను. అక్కడ వదలం కొట్లాడదాం కదా. ఎందుకు దిగుతానన్నా మరి అడిగిపోతున్నారు కొంచెం దిగుతాను మరి. ఈ నెలే కాదు దిగుతానన్నా. ఆవు ఆ నెలకు అడుగు. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడాక వాళ్ళు కొడతారు చూడు. పంచమని చెప్పి ఎందుకు చేస్తామన్నా? ఇద్దరు పిల్లలు నేను భార్య ఇద్దరు కోసం నువ్వు వస్తా అని చెప్పి కొట్లాడదామని చెప్పి నువ్వు అంటే కదా కొట్లాడదామని మళ్ళా. ఇప్పుడు ఆ నాలుగు బ్యాచ్ వాళ్ళ కాడికి పోతున్నారు, వాళ్ళ కాడికి పోదాం మనము. నువ్వు కాపన లేదు ఆపని నేను. మనం కొట్లాడాలి కదా ఫస్ట్. ఒకటి మన తలకాయ గుర్తుకున్నావు సత్తున్నాయి. ఒకటి మన తలకాయ గుర్తుకున్నావు సత్తున్నాయి. రెండు ఏమని చెప్పండి. ఏ వద్దు ఇప్పుడు వాళ్ళని కొట్టు. నాకన్నా మటిని రెండు కాలు పట్టు. ఇప్పుడు తలకాయ నువ్వు దాన్ని కొట్టే బదులు వాళ్ళ తలకాయని కొట్టు. ఒక్కడన్నా చేసి నీకు మొక్కు చెప్తున్నా. ఆచరణ కొట్టుకున్నా ఈ చేతులతో కొట్టు. చేతులు ఉన్నాయి కదా. వానాలు వాళ్ళ కాడికే పోతున్నారు, మనం పోదాం. నేను టెన్షన్ పడాకు. ఉండు దయచేసి నీకు చెప్తున్నా. నీ రెండు కాలు పట్టుకుని నేనే పట్టుకుంటాను. ఉండాలి పెట్టది. ఇప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పే ఏం చెప్పినా వాళ్ళు వినరు. 3 నెలలు నువ్వే చెప్తావు కదా డేంజర్ నెలని. వాళ్ళని ఎట్లా కొట్టాలంటే ఎగిరెగిరి కొట్టాలి చూడు. సరేనా? ఈడు ఆడోడే. నువ్వేం టెన్షన్ పడాకు. రెండు కాలు పట్టుకుంటున్నాను తెవులినా కదా నువ్వు. అసలు నువ్వు వస్తా నాకు అసలు వద్దు. నాకు అసలు వద్దు. ధర్ని అని చెప్తే ధర్ని అంటే భయపడకూడదు. ధర్ని అంటే దడదడలు అడిగాల. ధర్ని అంటే ఏం చెప్పు? దడదడలు అడిగాల. రెండు కాలు నేనే పట్టుకుంటాడా? ఏమన్నా అని వాళ్ళ కాడ పోదాము. చౌరస్తా కాడ ఉన్నారంట నాలుగు పోతున్నట్టు చూడు. నాలుగు బ్యాచ్ పోతుంది. వాళ్ళని ఫలం గురించి అక్కడ ఏమన్నా కానీ నెత్తిలో ఒకలని. సరేనా? చేయగలుపు. 10 నిమిషాలు నువ్వు ఇప్పుడే ఏడుస్తే ఆడపోయి నాకు ఎట్లానా? నువ్వు ఏడ్చడానికి కొట్లాడకపోతే నన్నే కొడితే నువ్వు వస్తానని చెప్పి దేని వేయించినా కలిసి పెట్టి దేని వేయించుకుని అర్థం కదా. సరే ఏడ్చదు తమాషా చేసినాడు. ఎవ్వరు లేరు నీతో కామెడీ చేస్తున్నాడు. ఇచ్చు ఫోన్లో ఎవ్వరు లేరు. ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇట్లా గుర్తు తెలియని పనులు ఎక్కొద్దు. సరేనా? ఇట్లా గుర్తు తెలియని పనులు ఎక్కితే వాడి కిడ్నీ అడుగుతాడు, లేదంటే ఇట్లాంటివి ఏమైనా చిక్కులు పడతాయి. ఏం చేయలేము. ఏడుస్తున్నావు. సరే ఇంకా అయిపోయింది. ఇంకా తమాషా చేసాం అయిపోయింది. నువ్వు కూడా చెప్పు. ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి చెప్పు. మీరు గుర్తు తెలియని బండి ఎక్కద్దండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇట్లా ఎక్కువ గుర్తు తెలియని వాళ్ళు. సరేనా? మళ్ళీ నేను చౌరస్తా కాడ దింపేస్తాను. వెళ్ళిపో. ఇదంతా తమాషా. ఒక్క నిమిషము.
ఇది వీళ్ళ తరపు నుంచి గిఫ్ట్ అనా, ఎక్కిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తుంటారు అనమాట. కర్రా అవులే అవులే అవులే. ఇంకోసారి ఇట్లాంటి బండ్లు ఎక్కొద్దు, జాగ్రత్తగా ఉండు, ట్యాక్సీ బస్సులోనే వెళ్ళు, ఇట్లా ఎక్కకూడదని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటా. ఓకేనా, బాయ్ చెప్పేసి. బాయ్. నేను నా ఫోన్కి వెళ్ళి దానికి చూస్తున్నావు నువ్వు.